వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే 0.0 మెగాహెర్ట్జ్. ఈ మూవీ ఒక సూపర్ అయిన హారర్ మూవీ అండి. చాలా రోజుల తర్వాత ఒక హారర్ మూవీ చూడబోతున్నాం. 1 minute మూవీలోకి వెళ్లేకి ముందు యాక్చువల్లీ కమెంట్స్ లో చాలా మంది మూవీస్ అడుగుతున్నారండి. వేసేది మాకు అస్సలు ప్రాబ్లం లేదు, ఎందుకు రివ్యూ చేయడం కొంచెం డిలే అవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే 1 month కావాల్సిన మూవీస్ ని మేము బిఫోర్ గానే ఎత్తి పెట్టేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మేబీ మీకే తెలుసు మన ఛానల్లో అన్ని క్వాలిటీ అయిన వీడియోసే వస్తున్నాయి. మేబీ క్వాలిటీ అయిన వీడియో చిక్కకపోయి ఉండొచ్చు, అందుకనే నేను మీకు సరిగ్గా వేయని కుదరట్లేదు. సో సూపర్ అయిన క్వాలిటీలో ఉన్న వీడియో చిక్కగానే ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క మూవీని మేము రివ్యూ చేసేస్తాం, బాధపడకండి. అంతకన్నా ముందు అడుగుతున్నారు, బానే ఉంది, మేము కూడా రివ్యూ చేస్తున్నాం, కానీ వ్యూస్ చాలా తక్కువగానే ఉందండి. సో మేము మీకోసం డెడికేట్ చేసేటప్పుడు మీరు కూడా కొంచెం షేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూవీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక ఊరు చూపిస్తున్నారు, విలేజ్ ని. ఆ విలేజ్ లో ఒక ఇంట్లో ఇలాగా పూనకం వచ్చినట్టు ఒక ఆమె ఆడుతా ఉంది. ఆమె దెయ్యాల్ని తోలే అంట. సో ఇప్పుడు ఇవేం చేస్తా ఉందంటే ఆ ఊర్లో ఎక్కడో ఒక దెయ్యం ఉందంట, దాన్ని తోలుతా ఉంది. అదే టైంలో ఆమెకి ఏదో డోర్ తెరిచే శబ్దంలా వినిపిస్తా ఉంది. ఆమె స్లోగా దాని లోపలికి మాత్రమే వెళ్తా ఉంది. లోపలికి ఎవరెంత చెప్పినా ఆపకుండా మాత్రం లోపలికి వెళ్తా ఉందండి. అలా వెళ్ళిన ఆమె కొద్దిసేపటికి బయటకు రాకపోయేసరికి ఆమెతో పాటు నా అసిస్టెంట్ లోపలికి వచ్చి చూస్తా ఉంది. చూస్తే ఆమె అక్కడే చనిపోయి ఉంది. ఇదే చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ బిత్రపోతున్నారు, ఆ ఇంట్లో దెయ్యం ఉందని. కట్ చేస్తే అక్కడ మూవీ నేమ్ వేసి స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అలానే ఒక రెస్టారెంట్ ని చూపిస్తున్నారండి. ఆ కాఫీ షాప్ లో ఈ అమ్మాయి హీరోయిన్. ఈ అమ్మాయితో పాటు ఉన్నవాడు ఏం చెప్తున్నాడంటే ఒక నిన్ను చాలాసేపు నుంచి చూస్తున్నాడు అని చూపించేటప్పటికి వాడు ఫేస్ ఇంకా చూపించట్లేదు మనకి. చూస్తే వాడు ఈ మూవీ హీరో అన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు ఆగి వెంటనే ఆ అమ్మాయి ముందర ఇంకొక చిన్న బాబు వస్తున్నాడు అనమాట కాఫీ కోసం. ఇప్పుడు అలానే వాళ్ళిద్దరు హీరో అండ్ హీరోయిన్ ఆ కాఫీ షాప్ లో నుంచి బయలుదేరి నడుచుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ అడుగుతా ఉంది, నువ్వెందుకు ఆ క్లబ్ లో చేరావంటే నేను ఒక హారర్ బుక్ రాస్తున్నాను, సో దానికోసం అన్నట్టు చెప్తున్నాడు. నువ్వెందుకు చేరావంటే ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టు చెప్తా ఉంది. అదే టైంలో వాళ్ళ వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. యాక్చువల్లీ ఇంతసేపు వీళ్ళు క్లబ్ అన్నారు కదా, అది ఏంటంటే ఇదే అండి ఆ క్లబ్. ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లో ఒక ఇల్లు చూపించారు కదా, ఆ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేసే దానికోసమే వీళ్ళందరూ వెళ్తున్నారంట. సో ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లే దాని గురించి వీళ్ళు డిస్కషన్స్, సో దాని గురించి క్లిప్పింగ్స్ అన్ని వేసుకొని చూస్తా ఉన్నారండి. ఇప్పుడు ఒక డ్రాయింగ్ లాగా చూపిస్తున్నారు. ఇది చాలా రోజుల క్రితం కాలేజ్ స్టూడెంట్స్ ఆ దెయ్యాన్ని చూశారు, సో అది ఇలానే ఉంటుంది అన్నట్టు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ టీంలో 5 members, కానీ మన హీరోయిన్ మాత్రం దాన్ని నమ్ముతున్నారు దెయ్యం అని, మిగతా వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు మన హీరోయిన్ ఆ ప్లేస్కి వెళ్దామని బయలుదేరుతా ఉంది. అదే టైంలో ఇప్పుడు వీళ్ళమ్మ ఒక దెయ్యంతోలే ఒక మనిషి అన్నమాట. ఇప్పుడు ఈమెమంటా ఉందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి అక్కడ ప్రాబ్లంలో చిక్కుకోకు అనేటప్పుడు మన హీరోయిన్ ఏం మాట్లాడుకుంటా బయటికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ఇంటికి వెళ్తున్నారండి. సో అదే టైంలో ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళేదాని కోసం కొన్ని స్నాక్స్ కొనుక్కుందామని ఒక ప్లేస్ లో ఆగుతున్నారు. అక్కడ హీరోయిన్ చూస్తా ఉండేటప్పుడు ఒక అమ్మాయి ఆ షాప్ లోకి వెళ్తా ఉంది. పాపం ఆ అమ్మాయి కాల్ అంతా బ్లీడింగ్ గా ఉంది. మన హీరోయిన్ అలానే చూస్తా ఉంది. కానీ కొద్దిసేపట్లో రెస్టారెంట్ లోపల ఆ షాప్ లోపల చూస్తే అక్కడ అలాంటి అమ్మాయి ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ థింగ్స్ ఎత్తి పెట్టుకునేటప్పుడు ఆ షాప్ కీపర్ అడుగుతున్నాడు అనమాట, అవును ఎక్కడికి వెళ్తున్నారు అనేటప్పటికి ఇలాగా ఆ ఇంటి దగ్గరికి అనేటప్పుడు ఈయన చెప్తున్నాడు, వద్దు అక్కడికి వెళ్ళకండి అని. ఈయన గుర్తుందా స్టార్టింగ్ సీన్ లో ఆ దయ్యం తోలే దగ్గర ఉంటాడు ఆయనే ఈయన. సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా కొంచెం బిక్కుమంట వీళ్ళ వెనకాలే వచ్చి చూస్తాడండి. ఇప్పుడు మన హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తా ఉంది. ఇంతసేపు ఆ షాప్ లో లేని ఆ అమ్మాయి ఇప్పుడు ఆ షాప్ కీపర్ పక్కన నిలబడుకొని ఉంటుంది. ఓ దేవుడా, అయితే ఇది దెయ్యమా అన్నట్టు అనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆ ప్లేస్ కి వచ్చేసారు. ఆ కార్ లో నుంచి దిగుతున్నారు, ఎందుకంటే ఇంతకు మించి ఆ కార్ వెళ్ళదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరూ ఆ ఇంట్లోకి వెళ్తున్నారండి. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్లోగా ఒక్కళ్ళు వెళ్తున్నారు. హీరోయిన్ మాత్రం ఏదో దెయ్యం పట్టినట్టే ఆ పిల్ల వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ మాత్రం చాలా దీనంగా చూపిస్తారు, దెయ్యం ఏమైనా వస్తుందా అన్నట్టు ఉంటుంది. కానీ చూస్తే ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తా ఉంటారు, అలాంటి ఏ దెయ్యాలంతా ఇక్కడ ఉండవు అనమాట. సో ఇప్పుడు అలానే ఈ లవ్వర్ లో ఇప్పుడు ఒక అమ్మాయిని చూపించారు కదా, తెల్ల అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ లవ్వరే అనమాట వీడు. ఇప్పుడు వీడు ఒక బిందిలా ఉంటుంది, అది ఓపెన్ చేసి చూసేటప్పుడు దాంట్లో నుంచి ఏదో వచ్చిన
వచ్చినట్టు అనిపిస్తుంది. వీడు బిత్రపోతాడండి. దాని తర్వాత ఇప్పుడు మన హీరోయిన్ మాత్రం ఆ అడవి లోపలికి వెళ్తా ఉంటుంది. అక్కడ చాలా రెడ్ గా కొన్ని క్లాత్స్ అని కట్టేసి ఉంటారు. ఇప్పుడు అక్కడ చాలా నెగిటివ్ వైబ్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా భయం వేస్తుంది. చూస్తే అక్కడ ఒక ముసలాం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అమ్మాయికి అర్థం అవట్లేదు. సో హట్టే కట్ చేస్తే ఇక్కడ వీళ్ళందరూ డిస్కషన్స్ లో ఉన్నారనమాట. ఫుడ్ తింటావా అంటే లేదు, ఎందుకంటే ఈ పిల్ల ఎంతో దెయ్యం పట్టినట్టే అట్టే కూర్చొని ఉంటుంది. అందరూ భయపడతా ఉంటారు. ఐ మీన్ ఈ అమ్మాయి గురించి, దెయ్యం గురించి కాదు. ఇప్పుడు ఈ తెల్ల జుట్టు ఉంది కదా, ఈ అమ్మాయినే అంట లోపల పెట్టి టెస్టింగ్ చేయబోతున్నారు. లోపల మొత్తం సెట్టింగ్ చేస్తున్నారండి. లైట్లు, కెమెరాస్, అలాగే ఎఫ్ఎం అవి అన్ని చేస్తా ఉన్నారండి. అన్ని సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి ఒక హెల్మెట్ లాగా తగిలిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మన హీరోయిన్ ఎందుకు తీసుకొని వెళ్ళుంటారంటే ఈ అమ్మాయి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దెయ్యం వచ్చేదానికి సూచనల్ని. సరే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మెగా హెడ్స్ ని పెట్టుంటారు. అదే ఇప్పుడు చెప్పాం కదా మూవీలో 0.0 మెగా హెడ్స్ వచ్చినప్పుడు ఆ దెయ్యం వస్తుందంట. సో అందుకని అదంతా సెట్ చేసి ఉంటాడు. అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని కోసి ఆ బొమ్మ లోపల ఈ అమ్మాయి నీళ్ళంతా పెట్టి అండ్ ఒక పాత్రలో దాంట్లో ఏం చేస్తారంటే ఒక మాంసం ముక్కని పెట్టి దాని లోపలే ఆ బొమ్మను కూడా వేసి ఉంచుతారు ఆ దెయ్యాన్ని రప్పించే దానికోసం. ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూతా ఉప్పు వేసి ఉంటారనమాట. ఎందుకంటే ఒకవేళ అమ్మాయికి దెయ్యం పడితే ఆ అమ్మాయి దాని లోపల నుంచి రాకూడదు అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళందరూ బయట ఉంటారు, ఆ అమ్మాయి మాత్రమే లోపల ఉంటుంది. సడన్ గా పిల్ల దెయ్యం పట్టినట్టు చేస్తా ఉంటుంది. వీళ్ళందరూ బిత్రపోతారు, లోపలికి వెళ్ళి చూస్తారండి. అలా వాళ్ళెవ్వరు వెళ్ళి చూసేటప్పటికి భయపడ్డావా నేనే భయపట్టించా అన్నట్టు చెప్తుంది. ఛీ ఆటలంతా ఆపు, ఇప్పుడు చూడు వచ్చిన పని అనేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఈ లవ్వర్ ఉన్నాడు కదా, వాడేం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరిని పంపించేస్తున్నాడండి. ఎందుకంటే ఆ అమ్మాయితో వెళ్ళి మాట్లాడేదాని కోసం. ఇప్పుడు వీడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఏదో వచ్చినట్టే అనిపిస్తా ఉంటుంది. ఆ బొమ్మని మాత్రం జూమ్ చేసి చూపిస్తా ఉంటారు మనకి. ఇప్పుడు మన హీరో గారు మన హీరోయిన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి చాలా భయంలో ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టలేకు, ఇక్కడే ఉండు అనేసరికి మన హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇప్పుడు హీరోతో పాటు ఇంకొకటి వచ్చాడు కదా, వీడే యాక్చువల్లీ ఆ టీమ్ కంతా హెడ్ అండి. ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఇక్కడ వాష్రూమ్ కని వచ్చి ఉంటాడు. అక్కడ చూస్తే ఒక కాకి ఉంటుంది. అది కాకిలా ఉండదు, ఏదో ఒక ఉల్లన్లా అనిపిస్తా ఉంటుంది. ఆ కాకి వెళ్లే దారిలో వీడు పరిగించుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ చూపించిన అదే హోల్లోకి అది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ లీడర్ గారు చూసి బిత్రపోతాడు. సరే అక్కడ ఏం లేదని మళ్ళీ వచ్చి కూర్చుంటాడు కామ్గా. అలా కూర్చునే టైంలో హీరోయిన్ చాలా భయంగా హీరోని పట్టుకొని చాలా భయంగా ఉంది, అది వచ్చేసింది, ఆ డోర్ వెనకాల నిలబడుకొని ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా చెప్పే టైంలో ఆ అమ్మాయి నోరుని ఎవరో మూస్తున్నారు. ఎవరా చూస్తే స్టార్టింగ్ లో చూసిన ఆ ముసలామె వచ్చి అమ్మాయి నోరు మూసి గుమ్మునుండు, మాట్లాడావంటే మళ్ళీ అది నీ దగ్గరికి వస్తుందని అనే టైంలో ఇక్కడ లీడర్ గారు కూర్చున్న ప్లేస్ లో 0.0 మెగా హెడ్స్ అని చెప్పని వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడు బిత్రపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అనుకున్నట్టే అలాగా ఒకవేళ వస్తే అది దెయ్యానికి వచ్చిన సూచనలు అన్నట్టు వీడు అనుకుని బిత్రపోయే అదే టైంలో ఆ అమ్మాయి బయటికి వస్తుందండి. బయటికి వచ్చింది చూడగానే వీడు బిత్రపోతాడు. ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్తా ఉంటుంది. వీడు ఆపేదానికి వెనకాలే వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి ఆగదనమాట. వీడు అమ్మాయి లాగేసరికి ఆ పిల్ల కళ్ళంతా తెల్లగా దెయ్యం కళ్ళ ఉంటుంది. చూస్తే ఇదంతా ఒక కళ. అమ్మాయి కళే కదా అనుకుంటే మళ్ళీ నిజంగానే ఆ సిస్టమ్ లో అలా అయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ కనిపించుకుంటా పోయి ఉంటుంది. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్ గాని లేపుతా ఉంటాడు. ఎక్కడ రాని గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ పోయింది అనేటప్పుడు తెలియలేదురా అన్నట్టు చూపిస్తారు. అక్కడ ఉన్న ఆ బొమ్మ కూడా సగం ఇరిగిపోయి ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిందా అని చూసేటప్పుడు హీరో ఇక్కడ భయంలో పడుకుంటాడు. ఎందుకంటే ఈ హీరోయిన్ వచ్చి ప్లీజ్ నన్ను వదిలిపెట్టేళ్ళకు, అది వచ్చేస్తుంది అని అరుస్తా ఉంది. ఈ పిల్ల దెయ్యం పట్టినట్టు అరుస్తా ఉంటుంది. సో ఇప్పుడు అదే టైంలో ఈ అమ్మాయిని చూపిస్తున్నారు వెనక్కి తిరిగినట్టు. ఈ పిల్ల ప్లీజ్ నన్ను వదిలిపెట్టేళ్ళకంటారా, నాకు భయంగా ఉంది అనేటప్పుడు ఆ హోల్లో నుంచి ఏదో వచ్చి ఆ అమ్మాయిని లాక్కొని హోల్లోకి వెళ్ళిపోతా ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఆపిన హోల్లో నుంచి ఆ అమ్మాయి ఆడుకుంటే అట్టే అది లాక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు హీరోయిన్ చూస్తే ఆ పిల్ల మొత్తం చెమట్లు పట్టి అలానే పడిపోయి ఉంటుంది ఆ ప్లేస్ లో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళితే చాలరా బాబు అన్నట్టు సిగ్నల్స్ చూస్తారు. సిగ్నల్స్ కూడా ఉండదు ప్రతి మూవీలో లాగే. ఇప్పుడు వీళ్ళు ఎట్టో భయపడే టైంలో అన్ని థింగ్స్ ఎత్తి పెట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న టేప్ రికార్డర్ లో ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ అమ్మాయి వాయిస్ వస్తుంది, ప్లీజ్ నన్ను వదిలిపెట్టెళ్ళకండి లేకపోతే నేను మిమ్మల్ని వదలను అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న ప్లేస్ ని తవ్వుతారనమాట. తవ్వే టైంలో సరే ఆ అమ్మాయి దొరుకుతుంది అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఒంట్లోకి
ఆ దెయ్యం వెళ్ళిపోతా ఉంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఫుల్ గా దెయ్యం పట్టిన తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని ఎట్టో కాపాడేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలీదు ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందనని. సో ఇప్పుడు ఈ అమ్మాయిని ఎత్తుకునేసి ఆ ప్లేస్ కి వెళ్తున్నారు. మనం ఎట్టైనా ఇక్కడ నుంచి వెళ్తే చాలరా బాబు అని అక్కడ ఉన్న థింగ్స్ అన్ని ఎత్తి పెట్టుకునేసి కెమెరాస్ అన్నిటిని ఎత్తి పెట్టుకునేసి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే హీరోయిన్ అడుగుతా ఉంది, ఆ బొమ్మని కాల్ చేశారా అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు లేదు అన్నట్టు చెప్పేసరికి ముందు దాన్ని కాల్ చేసారండి అన్నట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి వాడు కాల్చుదామని వెళ్తాడు. కానీ ఎందుకో వాడు మైండ్ డైవర్ట్ అయ్యి కాల్చకుండా అక్కడ ఉన్న ఒక బొక్కలో పడేసేసి వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు అది పడేసేసి వీడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అడుగుతుంది కాల్ చేస్తావా అని చెప్పానని. వీడేం చెప్తాడంటే కాల్ చేసేసాను, మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం అన్నట్టు చెప్తా. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేసేసి అండ్ ఆ అమ్మాయికి కూడా హెల్త్ అసలు బాగాలేదు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్లో చేరుకుంటారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ ఒక రూమ్స్ తీసుకునేసి అక్కడ స్టే చేసి ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి హెల్త్ బాగయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు అలా ఉండేటప్పుడు ఈ అమ్మాయిని చూసుకునేది ఎవరంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఇక్కడ వీళ్ళందరూ చెరో ఒక రూమ్ లోకి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ లీడర్ గారు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ సిస్టమ్ పెట్టుకొని అక్కడ జరిగిన విషయాలన్నిటినీ చూస్తా ఉన్నాడు. కానీ వాడు ఏదో ఒకటి విచిత్రంగా చూస్తున్నాడు. ఏందని మనకి చూపించట్లేదు. కానీ ఇప్పుడు ఈ డీలింగ్ ఇచ్చిన ఒకడికి కాల్ చేస్తున్నాడు, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కంటెంట్ నా దగ్గర ఉంది, నువ్వు కనుక ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చావంటే నీకు ఇస్తాను, లేకపోతే వేరే వాడికి సేల్ చేసేస్తాను అన్నట్టు బెదిరిస్తా అన్నాడు. అదే టైంలో హీరోయిన్ ఇక్కడ రూమ్ లో చూపిస్తున్నాడు. వీడికి ఫుల్ గా చెమటలు పట్టిపోయింది. స్టార్టింగ్ సీన్ లో హీరోయిన్ ముందర ఒక బాబు వచ్చాడు కదా, వాడొచ్చి ఇప్పుడు హీరోని అట్టి మెడపిసికి చంపేసేటట్టు అనిపిస్తా ఉంది. కానీ లేచి చూస్తే ఇదంతా ఒక కళ ఎప్పుడు లాగే. ఇప్పుడు ఈ లీడర్ గాడు ఆ లవ్వర్ గాడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, సరేరా నువ్వు ఇంకా తినలేదు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి ఏమైనా తినిరా అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళగాని వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏందని తెలియదు. వాడు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తా ఉంటాడండి. సడన్ గా ఆ పిల్ల కళ్ళు తెరుస్తుంది. వీడు బిత్రపోయి చూస్తా ఉండేటప్పటికి ప్రతి మూవీలో లాగే ఇప్పుడు ఈ అమ్మాయి నోట్లో నుంచి ఏదో నల్లగా వచ్చి వీడి నోట్లోకి పడుతుంది. అయితే ఆ అమ్మాయి దెయ్యం ఇప్పుడు వీడి లోపలికి వచ్చింది అన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా లవ్వర్ గాడు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేస్తారు. నా గర్ల్ ఫ్రెండ్ కి ఒళ్ళు బాగా అయిపోయింది, మనం అందరం ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి ఇప్పుడు ఈ అమ్మాయి కూడా లవర్ కూడా చెప్తాంది, అమ్మాయి ఎటైనా వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు రూమ్ కి వెళ్ళిపోతున్నారు. కానీ రూమ్ కి వెళ్ళి పనుకున్నప్పుడే చూపిస్తున్నారు ఆ అమ్మాయి కళ్ళంతా అలాగే వైట్ గా ఇంకా దెయ్యం లానే ఉంది. ఇప్పుడు మన హీరోకి కాల్ వస్తా ఉందండి. ఎవరా అని చూస్తే ఎవరంటే ఆ దెయ్యం పట్టింది కదా ఆ అమ్మాయి. నువ్వు నా రూమ్ కి రా, నువ్వు మాత్రమే రా అన్నట్టు చెప్పేసరికి వీడికి అర్థం అవట్లేదు. వెళ్తున్నాడు. వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేడు. వీడు కార్ ఎత్తుకొని ఎక్కడికో వెళ్తున్నాడు ఏడ్చుకుంటా, నన్ను క్షమించు అన్నట్టు చాలా స్పీడ్ గా కార్ ఎత్తుకొని వెళ్తున్నాడు. కానీ వీడు ముందుకే ఒక దెయ్యంలా ఒకటి వస్తా ఉందండి. ఇది చూడగానే వాడు బిత్రపోతున్నాడు. అక్కడే వాడు కూడా అయిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ గోల్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హీరో దగ్గరికి ఆ రూమ్ లోకి వచ్చింది ఎవరంటే హీరో ఆ అమ్మాయే. కానీ చూస్తే ఆ చిన్న పిల్లోడు కనిపిస్తున్నాడు. ఆ చిన్న పిల్లోడు ఎవరంటే మన హీరో వాళ్ళ తమ్ముడు అన్నమాట. వాడు చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఆ లీడర్ గాడి ల్యాప్టాప్ చూస్తా ఉంటుంది. ఇప్పుడే మనకి హీరోయిన్ కి అర్థమైంది ఆ దెయ్యం ఆ అమ్మాయి లోపల ఉంది అనేది. ఇప్పుడు హీరోని వాళ్ళ తమ్ముడు అడుగుంటాడు, నువ్వు నీ లేకుండా బాధపడుతున్నావా సంతోషంగా ఉన్నావా అంటే బాధపడుతున్నాను అనేసరికి, సరే బాధపడుకు, నాతో పాటు తీసుకెళ్తాను అన్నట్టు చెప్తా వాడిని సూసైడ్ చేసుకోమంటాడు అనమాట. సో అలా వాడు హ్యాంగ్ చేసుకునే దానికి వెళ్లే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చేసి హీరోని కాపాడేస్తుంది. సో అలా ఉన్న టైంలో ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు మళ్ళీ దెయ్యంలా మారిపోతాడు ఆ అమ్మాయిలా. హీరోయిన్ ఆ లీడర్ గడికి కాల్ చేస్తుందండి. కానీ ఆ కాల్ పోవట్లేదు. ఎక్కడికో వెళ్తా ఉంది కానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఫోన్ మాత్రం ఉంది. చూస్తే అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో వాడు పడిపోయి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కి ఇంకో కాల్ వస్తా ఉంది ఆ దెయ్యం పిల్ల దగ్గర నుంచి. ఇప్పుడు బిత్రపోయి ఫోన్ ఎత్తుతాంది కానీ వెనకాల నుంచి ఏడుస్తున్నారు. ఏందని చూసాం కదా వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడనని. ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళ 5 ఉన్న టీమ్ లో 2 చనిపోయారు. ఇప్పుడు హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది ఆ తెల్లంట్రుకల అమ్మాయి దగ్గర, యాక్చువల్లీ నీ లోపలే దెయ్యం ఉంది. సో ఆ దెయ్యమే మమ్మల్ని అందరినీ చంపుతా ఉంది. ఇంకా కొద్దిసేపట్లో మా ఇద్దరిని కూడా చంపేస్తుంది, నిన్ను కూడా చంపేస్తుంది అనేటప్పటికి ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. కానీ సరే ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని చూస్తా ఉంది కానీ యాక్సెప్ట్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు మన హీరోయిన్
ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే దీనికంతా ఒక సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడమే సొల్యూషన్ అనేటప్పుడు వీళ్ళు భయపడుతున్నారు, కానీ ఈసారి వెళ్ళేదానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్లేస్ కి వెళ్తున్నారు. హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే మీ ఇద్దరు మాత్రం లోపలికి వెళ్ళండి, నేను రావట్లేదు, నేను వెనకాలే కొద్దిసేపట్లో వస్తాను అన్నట్టు చెప్తా ఫోన్ చేస్తా ఉంది వాళ్ళ అమ్మకి. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం ప్రాబ్లం లో ఉన్నారని అడుగుతా ఉంది, ఎందుకంటే ఆమెకి తెలుసు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్తా ఉంది చిన్నప్పటి నుంచి అందరూ ఇలాగా నన్ను టీస్ చేసేవాళ్ళు, మీ అమ్మ దెయ్యాన్ని తోలుతుందా, ఊరికి అబద్ధాలు అన్నట్టు. సో నాకు అది చాలా బాధేసింది, అందుకని అది నిజమా కాదా అనే దానికోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అదంతా నిజమానని అని బాధపడే అదే టైంలో చెప్తా ఇప్పుడు ఏమంటుందంటే నేను ఎలాగైనా దెయ్యాన్ని తోలేస్తానమ్మా అన్నట్టు చెప్తా. మన హీరోయిన్ పక్కకు చూస్తే అక్కడ ఆ ముసలామ కూర్చోనుంది. ఇప్పుడు చెప్తున్నారు ఆ ముసలామ ఎవరంటే మన హీరోయిన్ వాళ్ళ సొంత అమ్మమ్మే, ఆమె కూడా దెయ్యాలు తోలే ఆమె. ఇప్పుడు ఇక్కడ ఈ విషయానికి మన హీరోయిన్ కి హెల్ప్ చేసేది ఎవరంటే ఆ ముసలామె. మన హీరోయిన్ హీరో దగ్గర చెప్పుంటుంది అనమాట, ఈ లోపల ఏం జరిగినో లోపలికి రాకూడదు అన్నట్టు చెప్తా. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని తీసుకొని వెళ్ళి లోపల పెట్టి క్యాండిల్స్ అన్ని వెలిగించి ఈ హీరోయిన్ చేతిలో ఉన్న బ్లడ్ డ్రాప్స్ ని అక్కడ పడేసేసి మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి చెప్తా ఉంది దయచేసి లోపలికి మాత్రం రాకు ఏం జరిగినా అన్నట్టు చెప్తా వెళ్తా ఉంది అనమాట. లోపలికి వెళ్ళి పూజ చేయడం స్టార్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆ దెయ్యం రాపోతుంది అనుకుంటాను, చాలా సిమ్టమ్స్ చూపిస్తా ఉన్నారు. ఆ ముసలామ కూడా కలిసి ఆ పూజ చేస్తా ఉందన్నమాట ఆ దెయ్యం కోసం. సో ఆ టైంలో ఇప్పుడు ఆ అమ్మాయి ఫుల్ గా దెయ్యంగా మారిపోయింది, లేచి కూర్చొని తెల్ల గుడ్లు వేసుకొని చూస్తా ఉండే టైంలో ఇప్పుడు ఈ అమ్మాయి మన ఊర్లో అంతా ఎలా కొట్టి దెయ్యాన్ని తరంతారో అలా కొడతా ఉంది. ఆ దెయ్యం నొప్పికి తట్టుకోలేక ఇట్లా అలా అనుకునే టైంలో ఏమవుతా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి మన హీరోయిన్ ఆ దెయ్యం ఎంట్రుకలన్నిటిని పెట్టుకుని వేసి చడామడా వాయించేస్తా ఉంది. ఇప్పుడు అమ్మాయి నోట్లో నుంచి నల్లగా ఏదో వస్తా ఉంది. ఇప్పుడు చూస్తే తెల్ల జుట్టు అమ్మాయి పోయి ఒక ప్లేస్ లో నిలబడుకొని ఉంది. అట్టే ఆ పిల్ల తల మాత్రం వెనక్కి తిరుగుతా ఉందండి. విత్తిరపోతాం ఈ సీన్ లో నిజంగానే. ఇప్పుడు మన హీరోయిన్ ఆ పిల్ల మెడ పట్టుకొని పిసుకుతా ఉంటుంది చనిపోమని. ఇప్పుడు మన హీరోకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ చనిపోయిన తమ్ముడు వాయిస్ లా అనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు వాడిని చెప్పుంటుంది లోపలికి రావద్దని, కానీ వాడు మెల్లిగా వచ్చి లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని చంపేటట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అంతే మన హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ పక్కకు తోసేసి ఇప్పుడు ఆ దెయ్యాన్ని కాపాడేదానికి వెళ్తాడు. వెంటనే ఆ దెయ్యం మన హీరో దగ్గరికి వస్తా ఉంటుంది. ఈ తెల్లెంట్రుకల అమ్మాయి నోట్లో నుంచి ఒక నల్లగా ఎంట్రుకలు వస్తా ఉంది. స్టార్టింగ్ సీన్ లో చూపించారు కదా కాలేజ్ స్టూడెంట్స్ గీసారు అన్నట్టు, అలాగే ఒక దెయ్యం వచ్చి ఉంటుంది. ఇప్పుడు వచ్చి మన హీరోని అట్టే లాక్కొని ఆ హోల్ లోకి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ వెళ్ళి కాపాడేదానికి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చెప్తా ఉంది దయచేసి దాన్ని కాల్ చేసే అని. ఇప్పుడు హీరో వల్ల కుదరట్లేదు, కానీ మన హీరో దగ్గర ఒక లైటర్ ఉంది. ఇప్పుడు ఎట్టో ట్రై చేసి కాల్చేదానికి వెళ్తున్నాడు. ఒక్కసారిగా కాల్ చేశాడండి, కానీ పాపం ఆ దీంట్లోనే మన హీరో కూడా కాలిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ చాలా బాధపడతా ఉంది వీడు కూడా చనిపోయాడని. ఎందుకంటే ఇంతసేపు ఈ అమ్మాయి ప్రేమించుండదు, ఇప్పుడే వాడిని నిజంగా ప్రేమిస్తా ఉంటుంది. అంతలోకి ఈ అమ్మాయి వెనకాల ఎవరో వస్తారు. ఎవరా అని చూస్తే హీరో ఎట్టో ఎస్కేప్ అయి వచ్చేసి ఉంటారు. అలా అని కొద్ది రోజుల తర్వాత ఎక్కడ చూసారో అదే క్యాఫెటేరియాలో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు మన హీరో చెప్తున్నాడు యాక్చువల్లీ నా ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, నేను ఒక ప్రొడ్యూసర్ మీట్ అయ్యేదానికి రమ్మన్నాడు. హే ప్రొడ్యూసర్ దగ్గర నుంచే కాల్ వెయిట్ చేయండి మాట్లాడేసి వస్తాను అన్నట్టు బయటికి వెళ్తాను. ఇప్పుడు హీరోయిన్ మన హీరో ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి చూస్తుంది. ఒక పెద్ద షాక్ ఏంటంటే ఆ దెయ్యం ఇంకా పోలేదు, మన హీరో లోపలికి వెళ్ళింది. ఎలా అంటే ఆ హోల్ లోపలికి వెళ్ళినప్పుడు కాలిపోయేటప్పుడు ఆ దెయ్యం మన హీరో లోపలికి వెళ్ళి ఎట్టో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వచ్చేసింది. అలానే చూస్తా ఆ అమ్మాయి బిత్రపోయే టైంలో వెనకాలొచ్చి హీరో అమ్మాయిని టచ్ చేస్తాడు. అటే ఆ మూవీని ఏం చేస్తారు నిజంగానే ఈ మూవీ మినిట్ కి మినిట్ నాకైతే బిక్కుమన్నట్టు ఉండింది. ఒక పిల్లోని పెట్టుకొని నేను చూస్తా ఉన్నాను ఈ మూవీని. ఎట్టో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే దానికోసం వచ్చేసాను. ఇప్పుడు టైం ఎంత తెలుసా 12:30. మీరు నమ్ముతారో నమ్మరు, నిజంగానే 12:30 నైట్ 12:30. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.